కానీ వాళ్ళ కుటుంబానికి ఇప్పుడే న్యాయం జరుగుతుంది కదా! అంతకుముందు 25 లక్షలు ప్రకటించిండు అల్లు అర్జున్. ఇది నేను 25 లక్షలకు లిమిట్ కావడం నేనేమంటున్నా, సమర్థిద్దామా? ఒక మంత్రి 25,00,00,000 ఇమ్మన్నాడు. అవును. గవర్నమెంట్ ఎప్పుడన్నా ఇచ్చిందా? 5,00,000 ఇచ్చి చేతులు దులుపుకునేది. హ్మ్. సరే, ఆ సినిమా వాళ్ళు 25,00,000 ఇచ్చినా, లేకుంటే 25,00,00,000 ఇచ్చినా, అది వాళ్ళ పెద్ద మనసు చేసుకుంటారు. వాళ్ళు ఇస్తారు కావచ్చు. రేవంత్ రెడ్డికి ఏం పాత్ర ఉంది ఇందులో? ఈ సినిమాలు, వీడియోలు చూసుకుంటూ కూర్చోవాలనా? దీని మీద అసెంబ్లీలో విలువైన సమయాన్ని టైం వేస్ట్ చేయాలనా? నీకు ఈ ఫార్ములా ఆయన కేటీఆర్ మీద కేసు పెడితే అది అది జాతి సంపద 55,00,00,000. దాని మీద ఆయన ఎక్స్‌ప్లనేషన్ ఇస్తానంటే, ఆ చర్చకు అనుమతించడానికి నీకు సమయం లేదు. హ్మ్. అల్లు అర్జున్ మీద మాట్లాడడానికి మాత్రం నీకు గంట సేపు సమయం దొరుకుతుంది. అది కూడా కోర్టుకు పోయిన కేసు. ఫార్ములా ఈ మీదనేమో కోర్టులో ఉన్న దాని మీద మాట్లాడినంటావు. మళ్ళీ అదే రోజు కోర్టులో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది, ఆల్రెడీ బెయిల్ దొరికింది, ఆల్రెడీ బయటకొచ్చిండు ఆయన. కేసు నడుస్తున్నప్పుడు ఎందుకు అతిగా రియాక్ట్ కావాలి? ఈ ముఖ్యమంత్రికి వేరే పని లేదా?